హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 10. నిన్న నామినేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా అండి. అందులో ఇద్దరు అయ్యాయి. తనూజ అయితే గనక హరీష్ అండ్ ఫ్లోరాని నామినేట్ చేశారు. అలాగే మనీష్ అయితే భరణి అండ్ రితుని చేశారనమాట. సో ఇంక దాని తర్వాత వచ్చేసి ఈరోజు రాముతో మొదలుపెట్టారు. రాము అయితే ఫస్ట్ అయితే పవన్ కళ్యాణ్‌ని చేశారండి. సో తను గేమ్స్ ఆడేటప్పుడు కొద్దిగా యారెంగెంట్‌గా అలాగే ఇలాగ మాట్లాడేటప్పుడు ఒకసారి ఎక్కడో తోసుకుని, నెట్టుకుని ఎళ్ళినట్టుగా చేశావు. దాని తర్వాత వచ్చి సారీ గూడా చెప్పలేదు. నన్ను కొద్దిగా చిన్న చూపుగా చూస్తున్నావు యాటిట్యూడ్ తోటి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇది మనం ముందు నుంచి అనుకుంటున్నామండి. ఈ సీన్ అయితే నాకు పర్టిక్యులర్‌గా గుర్తుకు లేదు గానీ, బట్ పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అయితే బిగ్ బాస్‌కొచ్చిన తర్వాత అగ్ని పరీక్షతో పోలిస్తే చాలా చేంజ్ అయిందండి. ఆయన క్లియర్‌గా కొద్దిగా యారగెంట్ యాటిట్యూడ్ చూపిస్తున్నట్టుగానే ఉంది. ఒకటి. రెండోదేమో దాన్నేమంటారు, ఆయన అంటాడనమాట. కనెక్షన్ అందు గురించి కుదరట్లేదని ఏదో అంటే మన రాము రాథోడ్ పవన్ కళ్యాణ్ అయితే గనక ఆహా! ఇదిప్పుడేంటి ఇన్ని రోజుల తర్వాత కూడా ఇప్పుడు కనెక్షన్ కుదరట్లేదు, వైబ్ కుదరట్లేదు అంటే ట్రోల్ అయిపోతావు చూసుకో. నీ పాయింట్సే తప్పు. నీకు బయటన బ్యాడ్ వచ్చేస్తుంది. ఇవన్నీ చెప్తున్నా. అసలు బయటన ట్రోల్ అవ్వడం ఏంటో, బయటన ఇదేంటో వీళ్ళకి అగ్ని పరీక్ష నుంచి వెళ్ళిన వాళ్ళు 5గురు గాని ఆర్ వాటెవర్ 6 కంటెస్టెంట్స్‌కి కూడా బయటన వీళ్ళు ఒకటి అనుకుంటది కరెక్ట్‌గా ఆపోజిట్ జరుగుతోందండి. ఎక్కడ గూడా అసలు ట్రోల్ అదేమీ లేదు. రాము రాథోడ్ గ్రాఫ్ అయితే పెరుగుతూనే ఉంది రోజు రోజుకి. ఆయన మాట్లాడే విధానం గాని, చెప్పే సమాధానం గాని, చిన్న పాయింటే అయినా గూడా తన యొక్క రెస్పెక్ట్ ఇచ్చే నేచర్ తోటి ఉంటున్నాడు కాబట్టి బావుంటున్నాడు పిల్లాడు. ఈయన అలా కాకుండా ఈయన ఫుల్ యారగెంట్‌గా ఆ టోన్ గూడా అంటే ఎదుటి మనిషి కొద్దిగా రాము రాథోడ్‌నయితే కొద్దిగా అందరూ గూడా ఇదిగా జూస్తున్నారండి కొంతమంది దాదాపుగా. ఏదో వీడేంటి పల్లెటూరు నుంచి వచ్చాడు. వీడికేమో మనంత స్ట్రేచర్ ఏముంటుంది అన్నట్టుగానే మాట్లాడినట్టు నాకైతే అనిపిస్తోందండి. అది తగ్గించుకుంటే మంచిది. లేదంటే గనక అస్సామే వీళ్ళందరికీ అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వాళ్ళందరికీ. సో అది నాకైతే నచ్చలేదు. ఆ విధంగానే మాట్లాడాడు. బట్ నువ్వు నాతో వచ్చి కూర్చొని చూడు. నీతో ఎంత ఫ్రెండ్లీ వైబ్ వస్తుందో చూస్తావు. నన్ను అరగంట మాట్లాడితే చాలు అన్నాడనమాట. సో చూడాలి. అవన్నీ ఎంతవరకు నెరవేరుతాయన్నది. నెక్స్ట్ ఏమో రాము వచ్చేసి హరీష్ గారిని చేశాడు. హరీష్‌నేమో చెప్తే మీరు అందరికీ ఎళ్లి మీ మాట వినట్లేదు. మీరు చెప్పింది వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. లేకపోతే అదే ఈ ఆడవాళ్ళో, మగవాళ్ళో అన్న దాని గురించి మిమ్మల్ని పైన ముద్రేస్తున్నారు. ఇవన్నీ చెప్తున్నారు. నన్ను పదే పదే వచ్చి నన్ను గూడా అడిగారు. అడిగి మీరందరూ గూడా ఆహ్, ఐ మీన్ ఫేక్ పర్సన్స్ ఇది అన్నట్టుగా మాట్లాడారు. సో నాకు నచ్చలేదు. నేను అప్పటికి చెప్పాను. అది కాదు, ఇది కాదు కొద్దిగా ఇదేమైందంటే తనని కన్ఫెషన్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత తనకి అసైన్ చేశారు రాముని. మేబీ అక్కడ ఏదైనా కాన్వర్జేషన్స్ ఎక్కువైనా గూడా ఈయన చెప్పిందయితే ఆయన వినిపించుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరు చెప్పినా వినిపించుకోవట్లేదు హరీష్ అయితే. సో ఆ కాన్వర్జేషన్స్ వల్ల ఈయన హర్ట్ అయ్యి ఉంటాడు. ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదని ఇంకా అందు గురించి చేశాడు. రాము నుంచి అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు హరీష్. సో అందు నుంచి ఏంటి మీరు గూడానా? నువ్వు గూడా చేసావా? నువ్వు గూడా అర్థం గాక నీకసలేం తెలివి లేదు. ఇంకేదేదో మాట్లాడాడండి. నీకు తెలివి లేదు, నీకు రాదు అన్నట్టుగా మాట్లాడాడు. సో అదైతే అంత ఇదవ్వలేదనమాట. అంత మాట్లాడే వ్యక్తికి గూడా ఈయన పెట్టిన పిచ్చి పాయింట్‌లైనా గూడా ఆయనదే కరెక్ట్, ఈయనదే తప్పు, హరీష్‌దే తప్పు అన్నది క్లియర్‌గా అర్థమైపోయేటట్టు ఉంటుందనమాట. నెక్స్ట్ ఇంకా ప్రియా వచ్చారు. ప్రియా వచ్చి ఫ్లోరాకేశారు. సేమ్ అదే పాయింట్స్. ఫ్లోరాకి, హరీష్‌కి, భరణికి ముగ్గురికి గూడా పెట్టిన వాళ్ళు పాయింట్స్ ఒకటే పాయింట్ అండి. సో మనం మాట్లాడుకుందాము. కానీ గుడ్డు దీని గురించి మీరు ముందర ఒక మాట, వెనకాల ఒక మాట. ఫ్లోరా అయితే గనక అలాగే జేశారు. ఆమె చెప్పిన మాట అయితే గనక వాటెవర్ తిట్టిన బూతులైతే గనక హైలైట్ అవ్వలేదు. ఓన్లీ ఫ్రీ బర్డ్ అన్నది హైలైట్ చేసేసి తను నన్ను అనేస్తోందని ఈమె సైలెన్స్ వల్ల ఇదిగా ఉంది అన్నట్టుగా చెప్పారనమాట. సో అదే పాయింట్ మీద ఏసేశారు. ఇంక దాని తర్వాత భరణికైతే ఏశారు. భరణికేసి మీరు హ్యుమానిటీ అంటారు గానీ మీరన్నీ అబద్ధాలు జెప్తారు. హ్యుమానిటీ ఏమీ ఉండదు. మీరు సేమ్ మనీష్ గాని ఇక్కడ ఓవరాల్ జెప్పేస్తానండి. భరణి విషయాన్నయితే గనక 1:6 అయిపోయిందండి. ఈ 6 మెంబర్స్ గూడా పెట్టిన పాయింట్స్ అటు ఇటుగా సేమ్ అదే. శ్రీజ వచ్చి నువ్వు లయర్, మ్యానిప్యులేటర్ ఇంకా ఏవో మాటలు. మనీష్ వచ్చేసి నువ్వు స్నేక్, నువ్వు మాట్లాడే మాటలన్నీ తప్పులు, ఇంకా చాలా అన్నాడు.
సేమ్ పవన్ కళ్యాణ్ భరణి సారీ ధీమాన్ పవన్ కూడా ట్రస్ట్ బ్రేక్ చేస్తావు, మాకు గొడవలు అయిపోయాయి మీ వల్ల అంటారు. ట్రస్ట్ ఏంటో అసలు వీళ్ళు వచ్చిన 3వ రోజు అండి అది, 2వ రోజు మనకి ఇచ్చిన కంటెంట్ అయితే కనుక 2వ రోజుదే అనుకుంటా, సెకండ్ డే ఆర్ థర్డ్ డే. అందులో అంత ట్రస్ట్ బ్రేక్ చేసేది. ధీమాన్ పవన్ అయితే కొద్దిగా వేరేగా, అంటే ఇక్కడ తనూజాకి కనెక్ట్ అవుతున్నట్టో లేకపోతే తనూజాకి ఫేవర్ చేయాలి అన్నట్టుగా కొద్దిగా ఏదో మాట్లాడాడు. ఆయన ఏమంటాడంటే, మీరు మీ గురించి చెప్పుకున్న కాకుండా అంటే తనూజాని తప్పు అన్నట్టుగా చూపించాలి, పోర్ట్రే చేయాలని కూడా అది కరెక్ట్. ఆ పాయింట్ అయితే అప్పుడు మనం మాట్లాడుకున్నాం. కొద్దిగా భరణి అయితే ఆయన తప్పించుకోవడానికి తనూజ మీద అంతా నెట్టేశాడు. తనూజకి తెలిసినా చెప్పనివ్వలేదు అన్నట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు కొద్దిగా అది ఈయన కవర్ చేసుకోలేకపోయాడు. బట్ చెప్తున్నా కదా, మీ పెద్ద గీత ముందర చిన్న గీత పెడితే ఆ చిన్న గీత లాగే ఉంటుందని. వీళ్ళు చేసిన నామినేషన్స్ వల్ల ఈయన ఏం చెప్పినా కూడా ఇంకా చెల్లుబాటు అయిపోయింది. స్టేజ్ పైన వీళ్ళు చైన్ తీసుకొస్తాడు కదండి మన భరణి, అది ఎందుకు తీసుకొచ్చావు, దాని రీజన్ ఏంటి తెలీదు, నువ్వు బిగ్ బాస్ని ఎగతాళి చేసావు, నువ్వు బిగ్ బాస్ని వదిలేసి వెళ్తానన్నవాడివి మళ్ళీ వచ్చావు, నీకు అసలు రెస్పెక్ట్ లేదు. ఇది అసలు స్టేజ్ మీదకి వచ్చిన మాట అది అసలు శ్రీజ కానీ మనీష్ కానీ చేస్తే వాళ్ళిద్దరంతా పిచ్చి ఆలోచన ఉన్నవాళ్ళు అన్నట్టుగా నాకు అనిపించిందండి. వెళ్ళి వాళ్ళే ఒక 100 feet 1000 feet అలా గొయ్యి తవ్వుకుని వాళ్ళే అందులో పడిపోయినట్టు అనిపించింది. అసలు అవసరం లేనిది ఏదో ఊహ చేసేసుకుని వీళ్ళే హరీష్ ఏమో నువ్వెంత కపట నాటకవు, నువ్వు వీళ్ళందరితోటి చెప్పి ఆడిస్తావు, నువ్వు ఇక్కడ ఒకలా ఉంటావు అక్కడ ఒకలా ఉంటావు, నేను చూశాను కదా అంటాడు. అసలు ఏం చూశాడు, ఏం మాట్లాడారు, అసలు ఏం జరగలేదండి. అసలు ముందర అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భరణియే ఆడింది లేదు. ఇంకా చెప్పాలంటే సంజన కానీ ఇమ్మాన్యుయల్ కానీ తనూజ వీళ్ళందరూ కొద్దిగా ఏదో స్టెప్స్ వేసుకుంటూ కొద్దిగా మూవ్ అయ్యారు. కానీ భరణి అయితే ఏమీ లేకుండా కూర్చున్న వాడిని కాస్త వీళ్ళు కెలికి మరిటే వాళ్ళు పైకి పంపిస్తున్నారు. టాప్ 5కి ఈయన కూడా వన్ ఆఫ్ ద క్యాండిడేట్ అన్నట్టుగా చేసేసారు నా దృష్టిలో ప్రస్తుతానికి. సో చూడాలి ఎలా జరుగుతుందా అని. సో భరణి మీద అయితే కనుక ఈ నిందలన్నీ వేశారండి. నేను అందుకే నా టైటిల్లో కూడా పెట్టినట్టు ఆభరణం మెరిసింది. అంటే ఈ భరణి మెరిశాడు ఎవరి వల్ల, వీళ్ళ వల్ల. వీళ్ళు బాగా తోమి మంచిగా చింతపండు ఉప్పు ఇవన్నీ వేసి నిమ్మకాయ వేసి తోమేసరికి ఈయన బాగా మెరిసిపోయాడు అనమాట. అంటే ఈయన గ్యారంటీగా ఆయన కూడా చెప్తాడు, బయట జనాలు చూస్తున్నారు నేనేం చేశానా అన్నది, లేదంటే నేనేం మాట్లాడానా అన్నది. నిజంగానే అండి, వాళ్ళు అసలు తెలుసుకోలేకపోయారు. అగ్ని పరీక్షలో వచ్చిన కామనర్స్ ఈ విషయంలో మాత్రం అసలు పప్పు కూడా కాదు, ఇంకా అసలు ఈ సాంబార్లో ఈత కొట్టడానికి దూకినట్టు అనిపించింది అనమాట. సో ప్రియా అయితే భరణిని చేస్తారు. ఇంకా దాని తర్వాత రీతు వచ్చేసి హరీష్ని చేశారు, అలాగే మనీష్ని చేసినట్టున్నారు. సో ఫస్ట్ అయితే కనుక రీతు వచ్చి హరీష్ని చేసే కారణం కూడా మీరు ఒక్క నిమిషం అండి. రీతు వచ్చి హరీష్ని అయితే కనుక ఇక్కడ ఫస్ట్ అయితే పాయింట్ అయితే క్లియర్గా అయితే చెప్పింది అనమాట. మీరు ఇక్కడ అన్నం పరబ్రహ్మ స్వరూపము, అన్నము ఇది అన్నవాళ్ళు ఇక్కడ తినకుండా అక్కడ మీ గురించి 1.5 డే నుంచి అది వెయిట్ చేస్తుందో లేకపోతే అవర్ నుంచి వెయిట్ చేస్తోంది అది ఫుడ్, అయినా కూడా మీరు తినకుండా మీరేదో నేను తిన్ను అన్నట్టుగా చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అందరూ నమ్మారు, అంటే మీరు తప్పుగా మాట్లాడారు అన్నది. కానీ బట్ మీరైతే లేడీస్కి ఇచ్చే రెస్పెక్ట్ నాకు తెలిసి మీరు మంచిగానే ఉంటారు. బట్ స్టిల్ ఇలాంటివి చేసి ఎందుకు ఇంట్లో వాళ్ళకి కానీ బయటన ఉన్న వాళ్ళకి కానీ మీరు ఎందుకు ఇది చేస్తున్నారు, అదేదో కొద్దిగా బయటపడి కొద్దిగా క్లియర్గా ఉండొచ్చు కదా అని చెప్పినా కూడా ఆయనేమో ఇది నా ఇష్టం, నా లైఫ్, నా వ్యక్తిగతంగా నేను ఆలోచించుకుంటాను, నాకు ఇష్టం వచ్చినట్టు ప్లే చేస్తాను అన్నప్పుడు మనకి ఏమనిపిస్తుందండి, వెంటనే ఈయన ఓన్లీ నాటకానికే ఆడుతున్నాడు అని. ఇంక ఇలా అయ్యి నువ్వేమో లోపలికి వచ్చి నీ వల్ల గొడవలు అయ్యాయి, నీ వల్ల మాటలు పడ్డాము, మీ వల్ల మేము అందరం కొట్టుకున్నాము, విడిపోయాము, ఫుడ్ అంతా నువ్వే తినేసావు, నువ్వు గిన్నెలు సరి తోమలేదు, మనిషి చెప్పాడు కదా, ఇదే అదని చెప్తాడనమాట. అప్పుడు ఇంకా బరస్ట్ అయితే అయ్యింది రీతు చౌదరి, చాలా కంట్రోల్ చేసుకున్నారు ఆమె. అప్పుడు కూడా ఏడుస్తూ, అది ఏంటంటే ఇంకెక్కువ హైప్ అయిపోయేసరికి దాంట్లో ఏడ్చారండి. అంతేగాని ఈయన అన్న మాటలకి ఆమె ఏడ్చేసినట్టు ఏం నాకైతే అనిపించలేదు. ఆమె ఏడుస్తూ చెప్తుంది, అదేంటది, నాకు ఆకలేసి నేను అడిగింది
అడిగింది మాట వాస్తవమే. వాళ్ళు గూడా చనువు కొద్దీ కొంతమంది పెట్టారు. అది నేను అడిగిన తర్వాతే పెట్టారు. అంతేగాని మీ ఫుడ్ నేను ఎలాగైనా తీసుకోవాలని చెప్పి లోపలికొచ్చి ఇది చేసినట్టేం గాదు. అంతే కాకుండా నేను లోపలికి ఎవ్వరి పర్మిషన్ లేకుండా రాలేదు. ప్రతిసారి పర్మిషన్ తీసుకునే వచ్చాను. ఇది అది అన్నారు. బట్ స్టిల్ ఆ మచ్చ అయితే తిని మీదకేసారండి. అందరూ అన్నారు కాబట్టి మనం అది ఒప్పుకోవాలి. అంటే కొద్దిగా ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేసినట్టు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఫుడ్ గురించి ఇంత మాట్లాడే వ్యక్తి ఈయన తిరిగి ఇది చేస్తాడు. నేను ఫుడ్ తినను అని చెప్పి. అప్పుడు అడుగుతుందనమాట. అంటే మీరు నాటకమే ఆడుతున్నారు గదా! అంటే నేను తినను, నేను నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పి సింపతి గురించే ఈయన అంటాడనమాట. నువ్వు ఇప్పుడు ఏడ్చి సింపతి తెచ్చుకుంటున్నావు అంటే తను గూడా అదే అంటుందనమాట. అంటే మీరు ఇంతవరకు చేసేది సింపతి గురించే అన్నది. ఇంకప్పుడు ఆబ్వియస్‌గా అదే అనిపిస్తుందండి. తను గూడా అక్కడ ఏడ్చి ఇదిగా ఉన్నవాడు ఇక్కడికొచ్చి అరుస్తూనే ఉంటాడు. నాకు ఓపిక లేదు, మీరు ఏదైనా చేయండి అనుకుని కూడా ఊరుకోడు అంటే అర్థం ఏంటి? ఆయనకి తెలుసు ఇది ఇలా ఎళ్తుంది సింపతి డ్రామా అన్నట్టుగానే జరిగిందనమాట. నెక్స్ట్ ఫ్లోరాకి ఫ్లోరా మీరు అది చెప్పకుండా ఉండాల్సింది. నేను సాయం చేశాను. మీరు వాళ్ళొక్కళ్ళే సాయం చేశారు అంటున్నారు. ప్లస్ నేనెంత సంజనాకి ఎన్ని సార్లు గొడవ పెట్టామో మీకదేం తెలియకుండా మీరు మాట అనేసి ఊరుకున్నారు. మీరు కామ్‌గా ఉండేసరికి అది బయట పడలేదు అంతే అని ఫ్లోరాకి సేమ్ రీజను. సో, నాకైతే అది ఆ రీజను ఓకే. అంటే ఈమె బట్టలు తీసుకొనెళ్ళి ట్రాష్ దగ్గర వేసేసింది. నేను కామ్‌గా ఉన్నా గూడా మీరే వచ్చి నేను మళ్ళీ వేస్తాను, డస్ట్‌బిన్‌లో ఏస్తాను అనడం రీతూకి ఎగెయిన్స్ట్‌గా చెప్పినట్టుగానే జరిగింది కాబట్టి తను అందు గురించి హర్ట్ అయిందనమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి వచ్చి ప్రియాకి, మనీష్‌కి ఏసారండి. ప్రియాకైతే గనక మీరు నన్ను అందరూ ఏదన్నా పోతే ఫస్ట్ వచ్చి నన్నే అడుగుతున్నారు. సో, నాకది నచ్చట్లేదు. మీరు నన్ను దొంగలా చూస్తున్నారు అనేది సేమ్ అలాగే మనీష్‌నేమో నేను లోపలికెళ్ళేటప్పుడు ఎందుకు అంతసేపు ఆలోచించి ఏంటి మీకిప్పుడు లోపల పనుందా అన్నట్టుగా అడుగుతారేంటి? నేను అందరిలాగా కాదు కదా! అని ఈయన ఫీల్ అవుతున్నాడు. ఆయనేమో దొంగలా చూసాడేమో అని అన్నాడనమాట. మనీష్ ఏమో లేదు నేను అందరిని సేమ్ ఈక్వల్‌గానే చూసాను. అలాగేం లేదు. అందరిని క్వెషన్స్ అడిగాను. ఇక్కడ సుమన్ శెట్టి ఏంటంటే నాకర్థమైందేంటంటే ఇమ్మాన్యుయల్ వీళ్ళందరూ మాట్లాడుకున్నారండి. మాట్లాడుకోవడం అంటే ఎవరికి వేయమని కాదు. ఒకళ్ళే టార్గెట్ ఇది చేయొద్దు. ఒకసారి 2, 3 ఓట్లు పడంగానే ఇంక వద్దు. మిగిలిన వాళ్ళకి ఎలా వేయాలో ట్రై చేయండి అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుకున్నారు. ఇమ్మాన్యుయల్ అయితే సుమన్‌కి చెప్పాడు. సో, దాని ప్రకారమే ఎవరికో ఒకళ్ళకి ఇంక చూసి ఓకే. వీళ్ళకి రాలేదని చెప్పి వేసినట్టుగా అనిపించింది గానీ అంత పాయింట్స్‌లో అంత ఇది లేదనమాట. ఇంకా ధీమాన్ పవన్ వచ్చాడు. తను మళ్ళీ సేమ్ ఫ్లోరాకి మీరు తప్పు చేశారు. భరణికేమో మీరు ఎంత చెప్పినా మీరు వినట్లేదు. మీరు మాట వింటే ఇదన్నది భరణి విషయంలో చెప్పాను గదా! మీరు ట్రస్ట్ బ్రేక్ చేశారు అన్న దాని గురించే చెప్తున్నారు వీళ్ళు. నేను అదంతా చెయ్యలేదు. నేనంత అసలు ఆలోచించలేదు. లేదు మీరు తనూజ విషయంలో చేసింది తప్పు. కావాలని తనని హైలైట్ చేసి తనది తప్పు అన్నట్టుగా చెప్పాలని పోర్ట్రే చేద్దామని ట్రై చేశారని చెప్పాడు. ఇంకా దాని తర్వాత ఇమ్మాన్యుయల్, మనీష్ అండి. మనీష్ అయితే ఇక్కడ చాలా లైవ్‌లో అయితే ఇంకా కొద్దిగా కళ్ళు నీళ్ళు తిరిగాయి. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే ఇక్కడికి ఎందుకు ఈయనకి బాధేసిందో నాకు అర్థం కాలేదు. దాని తర్వాత ఎళ్లి ఈ నామినేషన్స్ ఇవన్నీ అయిన తర్వాత ఇమ్మాన్యుయల్ మీద గూడా కొద్దిగా అంటే నెగెటివ్ అని కాదు గానీ ఆయన్ని ఇలాగ ఉన్నాడు. నాకెందుకేసాడో తెలీదు అన్నట్టుగా మాట్లాడాడు. ఇక్కడ ఇమ్మాన్యుయల్ అయితే గనక తన వెర్షన్ అయితే కరెక్టే. నీ వల్ల నా కెప్టెన్సీ టాస్క్‌లో నాది పోయింది. నేను ఆడలేకపోయాను. నువ్వు అదేదో నాగార్జున గారి దగ్గర ఒప్పుకున్నదేదో డైరెక్ట్‌గా ఇక్కడే ఒప్పుకునుంటే అట్‌లీస్ట్ ఫౌల్ అని జెప్పి ఒక రౌండ్ తీసేనా నెక్స్ట్ రౌండ్ నుంచన్నా ఆడేవాడిని. అయినా గూడా నువ్వు వినలేదు అని క్లియర్‌గా చెప్పుకొనొచ్చాడనమాట. ఇంకా హరీష్ దగ్గరికొచ్చేసరికి హరీష్‌కి మీరు బాడీ షేమింగ్ గురించి మాట్లాడారు. సో, మీరు ఏంటి గుండంకుల్ అంటే బాడీ షేమింగ్ అన్నప్పుడు, రెడ్ ఫ్లవర్ అన్నప్పుడు అది మీరు బాడీ షేమింగ్ కాదా అని చెప్పి. ఇక్కడ నిజంగానే మాస్క్ మ్యాన్ అయితే తనకి తెలియకుండానే ట్రిగ్గర్ అయిపోయాడండి. ఆయన ఏంటంటే నిజంగా దొరికిపోయాడు అనేసరికి మాట మార్చినట్టుగానే అనిపించింది. ఎందుకంటే రెడ్ ఫ్లవర్ నేను అనలేదు ఫస్టు. నువ్వు అన్న తర్వాతేనే ఇదని. కానీ మనకు క్లియర్‌గా లైవ్‌లో అయితే చూస్తే అర్థమవుతుందండి. రెడ్ ఫ్లవర్ అన్న వెంటనే తను గుండంకుల్ ఐ లవ్ యూ అంటాడు.
వచ్చి వెంటనే సారీ చెప్తాడు ఈయన హర్ట్ అయ్యాడేమోనని. దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కాదు, ఒక 10-15 మినిట్స్ తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఈ తగరపు కాగితాలన్నీ మీరు ఏరాలి, లాన్‌లో పడింది అన్నప్పుడు ఈయన ఊహించుకొని అప్పుడు ఈయన కసురుకుంటాడు. మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అని. సేమ్ అలాగే ఆడవాళ్ళు దీని గురించి టాపిక్ వచ్చినప్పుడు ఆడవాళ్ళు, మగవాళ్ళు అన్న టాపిక్ తీయడమే తప్పు. సో, అందు గురించి ఇదని చెప్పి హరీష్‌కైతే వేయడం జరిగిందనమాట. ఇంకా అరిచి ఇద్దరు అరుచుకున్నారండి చాలా సేపు. బట్ నన్నడిగితే ఇమ్మాన్యుయల్ అయితే బానే చెప్పాడు. ఎందుకంటే మనం అంతకుముందు సీజన్స్‌లో కమెడియన్స్ లాగే అనుకుంటే గనక ఎక్కువ చెప్పలేడేమో అనుకున్నాం గానీ, బట్ ఫోర్స్‌ఫుల్‌గా తను అనుకున్న పాయింట్‌లయితే లైవ్‌లో అయితే ఒకసారి నీళ్లు తాగుతాడు ఇమ్మాన్యుయల్. మాస్క్ మ్యాన్ ఏదో డైలాగ్ మనకి వస్తుంది కదా! అలా ఎపిసోడ్‌లో అనుకున్నట్టున్నాడు. కానీ ఇమ్మాన్యుయల్‌కి అగెయిన్స్ట్‌గా అయితే ఏమి వేయలేదండి. ఆయన అంటాడనమాట, నేను నీళ్లు తాగను, నీ చేత నీళ్లు తాగిస్తాను. అంటే ఎవరో అడుగుతారు, పవన్ కడిమని ఎవరో, మీరు తాగండి వాటర్ అని. నేను నీళ్లు తాగను, తన చేత నీళ్లు తాగిస్తాను. ఇవన్నీ ఎందుకో అసలు సొంత డబ్బాలాగా వాళ్ళు ఎగెయిన్స్ట్ అసలు మాస్క్ వేసుకున్నది ఎక్కడ లేదండి. 1 వీక్‌లో ఎక్కడ తెలుస్తుంది? ఒక 6-7 వీక్స్ అయితే ఓకే. తిను మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు, తిను ఇదిగా ఆడుతున్నాడు అని చెప్తే వాళ్ళు ట్రై చేయొచ్చు. బట్ అందరూ ఊహలు ఎక్కువైపోయాయండి. ఇంక దాని తర్వాత భరణి వచ్చారు. భరణి అయితే డీమాన్ పవన్‌కేసారండి. డీమాన్ పవన్‌కేసి మీరు నేనిలా అనుకున్నాను, బట్ నువ్వు తప్పుగా తీసుకుంటున్నావు. నువ్వు చేసిందంటే ఎగ్ విషయంలో గానీ, దీంట్లో గానీ నేను ట్రస్ట్ ఏం బ్రేక్ చేయలేదు. మీరు తప్పుగా మీరు అనుకుంటున్నారు కాబట్టి ఏస్తున్నానని జెప్పి టిట్ ఫర్ టాట్ లాగా ఏసాడు. అది గూడా జెప్తాడు. మీరు రివెంజ్ నామినేషన్‌లా ఏసారు తప్పితే, అక్కడ ఏమి పాయింట్ బట్టి వేయలేదని జెప్పాడు. నేను ఒప్పుకుంటా. భరణికైతే ఎవరి మీద పాయింట్స్ అయితే ఏం లేవు. ఈయన తప్పు జేశాడు. బట్ అది కప్పిపుచ్చుకోవడానికి ఈయన ట్రై జేశాడు. ఇక్కడ ఏమైందంటే ఈయనది చిన్న గీత అయిపోయింది. వాళ్ళందరూ వీళ్ళ మీద పడేసరికి వాళ్ళది ఇంకా పెద్ద తప్పయిపోయిందనమాట. ఈవెన్ ప్రియాకి గూడా ఒక పాయింట్ అయితే కరెక్ట్‌గా చెప్పాడండి ప్రియాకైతే. మంచిగా నాకైతే నిజంగా కరెక్ట్ పాయింట్ అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఆమొచ్చి థమ్స్ అప్ తీసేసుకొని ఎవరి దగ్గర, హరీష్ దగ్గర, అది లైవ్‌లో ఉంటుంది. హరీష్ దగ్గర మీరు తీసేస్తారు, తీసియండి ఇది అంటే తీసిస్తుంది. అవన్నీ చెప్పదంట. దొంగతనం చేసిన తర్వాత. అంటే ఎవరు అడగలేదు కదా! అందుంచి నేనెందుకు చెప్తాను ఇదని. ఇక్కడంట తిను గుడ్డు తీసుకొని ఒకవేళ దొంగతనం అనుకుంటే గనక మళ్ళీ ఆ గుడ్డు తీసుకున్న తర్వాత మీరొచ్చి నాకేసారు గదా! ఇదంటే, ఇప్పుడు మ్యానిపులేట్ చేసేస్తున్నావు నువ్వు మొత్తం అని జెప్పి ప్రియా అంటుందనమాట. అసలు నాకైతే ప్రియా, శ్రీజ, మనీష్, హరీష్ ముఖ్యంగా. ఇంకా పవన్ కళ్యాణ్‌ది వేరే ఇది యాటిట్యూడ్ ప్రాబ్లమ్ ఆయనది. డీమాన్ పవన్ సైలెంట్‌గా ఉన్నా గూడా ఆయనకి ఆట రాక ఎవరికో ఒక వైపు నుంచి ఉండాలి అన్నట్టు గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు ఆయన. అంతే తప్పితే పాపం ఆయనకి అంత తెలీదనమాట. ఇంక ఈళ్ళు నలుగురు గురించి అంటే అసలు ఎంత మాట్లాడినా తక్కువేనండి. ఆయన ఓవర్ థింకరు, ఈయనేమో ఆహ్, ఏంటి అతి ఆహ్, అతనమాట హరీష్. ఇంక వీళ్ళిద్దరూ నిజంగానే అరిచి అసలు ఈ చెవుల్లోంచి రక్తం వచ్చిందేమో అన్నట్టే అయిపోయిందండి. అంత ఘోరంగా ప్రియా గాని, లేకపోతే శ్రీజ గాని అరుస్తూనే ఉన్నారండి నామినేషన్స్‌లో. పాయింట్స్ తక్కువ, ఎక్కువ ఓవర్ యాక్షన్ లాగా. పవన్ కళ్యాణ్ భరణికి చేసేసారు మనం మాట్లాడుకున్నాము. గానీ హరీష్‌కి చేశాడు. ఇక్కడ హరీష్‌కైతే చెప్తాడనమాట. నేనది లైవ్‌లో ఏమన్నా మిస్ అయిందో నాకు తెలీదండి. ఆయన వచ్చి ఏమంటాడంటే, మీరు సోల్జర్ అన్న నా వృత్తి దాని గురించి తీసుకొని మాట్లాడడం నాకు నచ్చలేదు. అది ఎప్పుడు మాట్లాడాడో మనకు తెలీదు. బట్ ఎందుకు క్లాష్ వచ్చిందో వీళ్ళిద్దరికీ అయితే నాకు అంత రిజిస్టర్ అయితే అవ్వలేదు. ఆయన చెప్పినట్టు నాకు రిజిస్టర్ అవ్వలేదు ఇప్పుడు మాట్లాడడానికి. బట్ సోల్జర్ అన్న మాట తీసుకొని నువ్వు మా ప్రొఫెషన్ మీద మాట్లాడావు. నాకది నచ్చలేదు అని హరీష్ గారినంటే ఇప్పటి నుంచి మాట్లాడతా. ఆయనకేంటంటే ఇక్కడ ఒకవేళ ఈ పాయింట్ చెప్పారు. ఓహో! అది కాదు, నేను ఆ విధంగా అనుకోలేదు. నేను ఇది అనుకున్నా. సరే నీకు తప్పైతే ఓకే. నెక్స్ట్ టైమ్ చెయ్యొచ్చు. ఎళ్లి నామినేషన్ చేయొచ్చు. అదేం ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే ఈయన వెంటనే ఏంటి ఇప్పుడు చూస్తావు, నా మాస్క్ మ్యాన్ చూస్తావు ఇప్పుడు. ఇక్కడి నుంచి చూసుకో ఇది. ఆయన ఏమంటాడంటే మీరు ఇంతవరకు ఆడలేదని గూడా అన్నాడు. ఇప్పటి నుంచి ఆట చూపిస్తాను. ఇప్పుడే ఈ క్షణమే చూపిస్తాను. నీకు తెలుస్తుంది నీకు అంటాడు. ఏంటో అర్థం కాదు ఆయన యొక్క బిహేవియర్ హరీష్‌ది.
ఇంక నెక్స్ట్ ఫ్లోరా వచ్చేసి తనూజకిను, డీమన్ పవన్‌కి ఏసింది. ఏమి పెద్ద వాల్యూ ఇదేం లేదు. ఎలాగోలా వెయ్యాలి అన్నట్టుగా ఏసింది. కాకపోతే తనూజకి ఒక ఓటు కాబట్టి తనకి రాలేదు. డీమన్ పవన్‌కేమో మీరు ఇలాగ మాట్లాడడం తప్పు. మీకొచ్చి చెప్పినా గూడా మీరేమో అంత పట్టించుకోలేదు అన్నట్టుగా మాట్లాడింది. సో, అదే డీమన్ పవన్‌నయితే ఏసారు. ఇంకా హరీష్ వచ్చేసి భరణికి, ఇమ్మాన్యుయల్‌కి ఏసేసాడు. ఏసి సేమ్ రీజన్స్ చెప్పాడు. మీ వల్ల ఇదయ్యాను ఇదని. బట్ అగైన్ ఆ పాయింట్సే నడుస్తున్నాయి కాబట్టి అంత పసేం లేదు. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇంకా మొదటి నుంచి అరిచి చెప్పుకునేసరికి ఇంకా ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా తేలిపోతూ ఉంటాయి కాబట్టి అంత ఇదే లేదు. బట్ ఇక్కడ ఇమ్మాన్యుయల్ అయితే క్లియర్‌గా డిఫెండ్ అయితే చేసుకున్నాడు మళ్ళీ. మీరు ఎక్కిరించేది ఇవన్నీ చూస్తేనే అర్థమవుతుంది. మీరు ఎంత ఇదిగా మాట్లాడుకుంటున్నారా అని చెప్పి. అంటే ఆయనకి మనసులో ఏముందా అన్నదట్టుగా. ఇంకా శ్రీజ వచ్చి మళ్ళీ భరణికి, హరీష్‌కి అయితే చెప్తుందనమాట. మీరు ఆడలేను ఇది అంటే గనక ఇక్కడి నుంచి ఎళ్ళిపోండి. మాకు ఇదని లేదు. ప్రాబ్లమ్ మీకేంటి ప్రాబ్లమ్ నేనుంటే దమ్ముంటే బిగ్ బాస్‌ని అడుగు. నన్ను పంపించమని అని అడుగుతాడనమాట. ఆమెకెందుకు దమ్ముండాలి? ఇక్కడేమో కొద్దిగా అనవసరంగా రీతూ చౌదరి అండ్ అంటే లైవ్‌లో కొద్దిగా నేను అది కవర్ చేయలేకపోయాను. రీతూ చౌదరి అండ్ తనూజ అయితే మధ్యలోకొస్తారు. ఎందుకొచ్చారో నాకు అర్థం కాలేదు. ఆయన అంటాడు అప్పటికి వీళ్ళు మాట్లాడుతుంటే మీరిద్దరు ఎందుకొస్తున్నారని. అది రాకుండా ఉంటే సరిపోయేది. బట్ శ్రీజ అయితే అరిచి హరీష్ బిగ్ బాస్ అయితే లైవ్‌లో గూడా అంటాడు. భరణితో మాట్లాడేటప్పుడు మీరు పాయింట్స్ పెట్టి తొందరగా ఎళ్ళండి. మీ క్లారిఫికేషన్ టైమ్ ఇది కాదు. అన్నా గూడా వినిపించుకోకుండా మాట్లాడుతూనే ఉంటుంది. భరణి అయితే చెప్తూనే ఉంటాడు క్లారిఫికేషన్ నేను అలా చేయలేదు. నేను ఇది అనుకోలేదు. ఆయన మిస్టేక్ అయితే చేశాడండి. ఆ మిస్టేక్‌ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన ట్రై చేస్తూనే ఉన్నాడు. ఆయన కామ్ అండ్ కంపోజ్ నేచర్‌తో ఎళ్తున్నాడు కాబట్టి ఆయనది కరెక్ట్‌గానే ఉన్నట్టుంది బిహేవియర్. వీళ్ళు అరిచేసేసరికి వీళ్ళకి తప్పైతే ఖచ్చితంగా ఉంటోందండి. అంత అరిచి ఎదుటి వ్యక్తి యొక్క రేంజ్ ఏంటి, లేకపోతే ఆయన ఏజ్ ఏంటి అని గూడా ఏమీ లేకుండా నువ్వు మ్యానిపులేటర్, నువ్వు లయ్యర్ ఏముంటుందండి అంత లై చేసేది ఏముంటుంది? ఒక ఎగ్ విషయంలో ఒకవేళ నిజంగానే అనుకున్నా గూడా. అదేమన్నా బంగారం ఎగ్గా? లేకపోతే కనీసం కెప్టెన్సీ టాస్క్‌లో నువ్వు వెళ్ళిపోయావు, లేదంటే నిన్ను నేరుగా నామినేట్ చేస్తున్నాను అన్నది ట్రస్ట్ బ్రేక్ ఇవన్నీ అనుకోవచ్చండి. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏంటో అర్థమే కాదు. ఇంకా లాస్ట్‌కి వీళ్ళందరూ అయిన తర్వాత సంజనానైతే డైరెక్ట్ నామినేషన్ చేయమన్నారు. ఇక్కడ సుమన్ శెట్టి అయితే ఓవర్ యాక్షన్ చేశారండి. ఎందుకో తెలీదు. ఆమె చెప్తుందనమాట. మీతో నేను ఎక్కువేం మాట్లాడను. మీరు నన్ను అందరూ అంటే 7 మెంబర్స్, 8 మెంబర్స్ అని అన్నారు. నేను ఏడుస్తూనే ఉన్నానంటే 9 అంటే మనం గ్రూప్‌గా ఉండాల్సింది పోయి నన్ను ఆబ్వియస్‌గా తనేం బాధపడుతుంది. తనది కరెక్టే గదండీ. నువ్వు లేవు మేము 8 అంటే నేనెందుకు మీ పేరెందుకు అనుకుంటాను. నేను నా పేరే అనుకుని ఉండొచ్చు కదా! అని చెప్పి ఏదో లాజిక్ తెద్దామని ట్రై చేశాడు గానీ అదేం కుదరలేదు. నేనొచ్చి మీ మొహానికి రాయించుకోను. అక్కడేంటంటే ఇంకేదో పంతం అన్నమాట. ఈళ్ళందరూ అరిచారు. నేను అరవాలి అన్నట్టుగా సుమన్ శెట్టి ట్రై చేసినట్టు అనిపించింది. సో, నాకైతే అది నచ్చలేదు. అసలు ఏంటి బిహేవియర్ అన్నట్టు అనిపించింది. ఆమె గూడా సేమ్ సంజన గూడా సేమ్ అదే అంటుందనమాట. ఆ బిహేవియర్ ఏంటో, మీరేంటో అంతకుముందు ఉన్నది సుమన్ శెట్టి కరెక్టా? ఇప్పుడున్న సుమన్ శెట్టి కరెక్టా? అంటే కామ్‌గా ఉన్నట్టుంటాడు గానీ, ఇప్పుడు రెచ్చిపోయినట్టు కొద్దిగా చేస్తే అది తప్పుగానే అనిపిస్తుంది. నాకైతే తప్పుగానే అనిపించింది. సో, ఇదండి నామినేషన్స్. ఎక్కువ అరుపులు, తక్కువ పాయింట్స్ అనమాట అందరివి గూడా. మీకు నా ఒపీనియన్ నచ్చినట్టయితే గనక థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. కామెంట్ చేయండి తెలుసుకుంటాం. అలాగే రేపటి ఎపిసోడ్ రివ్యూతో మేము ముందరకొస్తాం. మమ్మల్ని మాత్రం ఎంకరేజ్ చేయండి. దయచేసి సపోర్ట్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ తోటి. మళ్ళీ రేపటి వీడియోతో వస్తాం. బాయ్.